గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. రాజధానికి ఉద్యోగుల తరలింపు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సచివాలయ భవన నిర్మాణాల వసతులు, ఇతర సౌకర్యాలను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉద్యోగులు వచ్చే నాటికి సచివాలయంలో ఏ వసతులు కల్పించాలి, ఇతర మౌలిక వసతుల ఏర్పాట్లపై నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సిఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావును అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, చెప్పండి, ప్రస్తుతం ముఖ్యమంత్రి అక్కడ పనులను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? షూర్బాబు, జూన్ నెలాఖరు కల్లా రాష్ట్రం సచివాలయ నిర్మాణం పూర్తి చేసి సచివాలయ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఆ దిశగా పనులు పూర్తి చేయించేందుకు, పనులు వేగవంతం చేయించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా మరోసారి ఇవాళ తాత్కాలిక సచివాలయ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ నిర్మాణంలో వెలగపూడి వద్ద నిర్మాణంలో ఉన్నటువంటి 2 బ్లాకులకు సంబంధించి అన్ని ప్రాంతాల్లోనూ ముఖ్యమంత్రి స్వయంగా అన్ని బ్లాకులను కలియదిరుగుతున్నారు. ఉద్యోగులు కొంత అసంతృప్తి చేస్తుండటంతో ఇక్కడికి పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించలేదు, నెలాఖరులోపు రాలేము, లేకపోతే 2 నెలల్లోపు రాలేము అని వారు ఆంక్షలు విధిస్తుండటంతో ఉద్యోగులు ఆంక్షలు విధిస్తుండటంతో స్వయంగా పరిస్థితిని తెలుసుకునేందుకు, పూర్తి స్థాయిలో సౌకర్యాల కల్పన ఎంత సమయం పడుతుందో అంచనా వేసేందుకు ముఖ్యమంత్రి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇక్కడ 2 బ్లాకుల్లోనూ మొదటి అంతస్తు నిర్మాణం దాదాపుగా పూర్తయి 2 అంతస్తులో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. నిర్మాణాలు పూర్తయిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఉద్యోగులు కూర్చునేందుకు అవసరమైనటువంటి ఫర్నిచర్ కానివ్వండి, లేకపోతే కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్న దానిపై ముఖ్యమంత్రి ఇక్కడ పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, సిఆర్డీఏ వ్యవహారాల మంత్రి నారాయణతో పాటు జిల్లా మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి వెంట సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తో పాటు ఇతర సిఆర్డీఏ అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి వెంట పర్యటిస్తూ ఉన్నారు. ఇక్కడ పరిశీలించిన తర్వాత పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయి సౌకర్యాల కల్పనకు ఎంత సమయం పడుతుందనేది ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. దానిపై ఉద్యోగులను ఇక్కడికి వీలైనంత త్వరగా ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తరఫున ఏమి కోవాలి అనే విషయాన్ని కూడా పరిశీలించి ఒక అంచనాకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మరోసారి క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు. నాగేశ్వరరావు, వెలగపూడికి చేరుకునే రహదారులకు సంబంధించి కూడా సమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రస్తుతానికైతే ఇటు విజయవాడ నుంచి కానీ, లేకపోతే గుంటూరు నుంచి కానీ వెలగపూడి చేరుకోవడానికి రహదారులు రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి కార్యాలయ అధిపతులు కానివ్వండి, లేకపోతే ఎక్కువ మంది ఉద్యోగులు, వేల సంఖ్యలో ఉద్యోగులు ఇక్కడికి తరలి వస్తే వారందరూ చేరుకునేటువంటి రహదారులు అయితే ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు. దాన్ని కూడా ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుతం తాత్కాలిక సచివాలయ ప్రాంగణానికి కూడా కేవలం ఒక చిన్న సింగిల్ రోడ్డు మాత్రమే ఉంది. విస్తరించే క్రమం, అలాగే విజయవాడ నుంచి సచివాలయ ప్రాంగణానికి ప్రస్తుతం ఉన్న రోడ్డుని వీలైనంత విస్తరించే ఏర్పాట్లు కూడా చేయొచ్చు. అలాగే గుంటూరులో కూడా కొన్ని రాష్ట్ర స్థాయి కార్యాలయాలు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. అక్కడి నుంచి కూడా ఇక్కడికి రావడానికి, ఆ సచివాలయానికి ఇక్కడికి రాకపోకలు సాగించేందుకు వీరుగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజధాని ప్రాంతం నుంచి గుంటూరు నగరానికి ఉన్నటువంటి రహదారి కూడా కొన్ని ప్రాంతాల్లో అధ్వానంగా ఉంది. దాన్ని కూడా పటిష్టం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కిషోర్ బాబు, ధన్యవాదాలు నాగేశ్వరరావు. ప్రస్తుతం